హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పత్తి చేనుకని చూద్దామని వచ్చానండి. పత్తి పూత పింద ఎలా ఉందని చూసి ఆ తర్వాత మనం కూలీల్ని తీసుకెళ్ళొచ్చని వచ్చాను. ముందు రోజు చూసుకొని వెళ్తాను నేను. కలుపు మొక్కలైతే ఒక్కటి కూడా లేదండి. అక్కడక్కడ మాత్రం కింద అడుగు భాగాన పత్తి అక్కడక్కడ ఇచ్చుకుంది. అక్కడక్కడ పూలు ఉన్నాయి. చిన్న పిందకు పిందెలతో సహా పెద్ద పిందెలు, చిన్న పిందెలు, ప్రతి ఆకుకి ప్రతి దానికి కొమ్మకు పిందెలు వస్తుంది. పత్తి కాయ పడింది, పూత అయిపోయి పత్తి కాయ వచ్చేసింది. వచ్చే నెలలో పత్తి ఇచ్చుకుంటుందిగా. ఎంత చక్కగా ఉందో పత్తి చేను, ఎంతో కలుపు మొక్కలు లేకుండా నీటుగాను బాగుందండి. అసలు ఈరోజు అది చూసుకుంటూ అలా వచ్చాను. ఇదిగోండి, కింద నుంచి పత్తి వస్తుంది ఇప్పుడిప్పుడే. నెక్స్ట్ నెలకు పత్తి అంతా మల్లెపూల్లాగా ఆ చేను మొత్తం పత్తి పూలతో ఇచ్చుకుంటుందండి. పత్తితో 4 భాగాలుగా ఇచ్చుకుంటుంది. ఎంత ఆనందంగా ఉందో ఆ పత్తి చేలో తిరుగుతుంటే. ఇంకా తిరగాలే అనిపిస్తుంది నాకైతే. అక్కడక్కడ పువ్వు ఉంది, మొత్తం కాయ అయిపోయిందండి. చేను మొత్తం కాయ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉందో ఆ వాతావరణం, ఆ గాలి, ఆ పొలంలో తిరుగుతుంటే కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, చేతు నొప్పులు ఏమీ రావండి. ఇంట్లో ఉంటే మాత్రం కాళ్ళ నొప్పులు, కాళ్ళు బరివెక్కి వచ్చేస్తాయి. మరి ఎందుకో అర్థం కాదు. ఇదిగోండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. పూత అయిపోయి పిందెలు చూడండి చిన్న చిన్నవి. ఎంత కాపు వచ్చిందో చూడండి. అసలు చేను నిండా కళ్ళు తిరిగిపోయేలా వచ్చేసినాయి. అంత కాయ వచ్చేసింది. నేను ఇలా పొలం వెళ్ళి మా సొంత పొలాలు చూసుకుంటున్నా కూడా సహించరేమండి. ఏమైందండి వీళ్ళకి, మనుషులకి ఇలా తయారయ్యారు ఏంటండి అసలు. మన పనులు మనం